హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులోకి వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక మాజీ డీసీపీ రాధాకృష్ణరావు వాగ్మూలంతో కీలక విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై గత ప్రభుత్వం నిఘా పెట్టిందని రాధాకృష్ణరావు వివరించారు. కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాచయ్య విభేదాలపై, తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి దంపతుల విభేదాలపై నిఘా పెట్టామని అన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై కూడా నిఘా పెట్టినట్లు రాధాకృష్ణ వాగ్మూలంలో వివరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లు ట్యాప్ చేశారని, జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి, సరిత తిరుపతయ్యపై కూడా నిఘా పెట్టినట్టు అంగీకరించారు. జువాడి నరసింహారావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఇక మీడియా యజమానుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా రాధాకృష్ణ వాగ్మూలం ఇచ్చారు. వాట్సాప్, స్నాప్ చాట్లు కూడా మాట్లాడిన వారి వివరాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్రోటోకాల్లో డేటా రికార్డింగ్ ప్రణీత్ రావు విశ్లేషించాలని రాధాకృష్ణ స్పష్టం చేశారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులోకి వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. ఇక మాజీ డీసీపీ రాధాకృష్ణరావు వాగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై గత ప్రభుత్వం నిఘా పెట్టిందని రాధాకృష్ణరావు వివరించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై, తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి దంపతుల విభేదాలపై నిఘా పెట్టినట్లు, రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై కూడా నిఘా పెట్టినట్లు రాధాకృష్ణరావు వాగ్మూలంలో వివరించారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లు ట్యాప్ చేశారని, జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి, సరిత తిరుపతయ్యలపై కూడా నిఘా పెట్టినట్లు అంగీకరించారు. ఇక జువాడి నరసింహారావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు. మీడియా యజమానుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకృష్ణ వాగ్మూలం ఇచ్చారు. ఇక వాట్సాప్, స్నాప్ చాట్లలో కూడా మాట్లాడిన వారి వివరాలు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డులను కూడా ప్రణీత్ రావు విశ్లేషించారని రాధాకృష్ణ స్పష్టం చేశారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. మాజీ డీసీపీ రాధాకృష్ణరావు వాగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై గత ప్రభుత్వం నిఘా పెట్టిందని రాధాకృష్ణ వివరించారు. కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యేలతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాచయ్య విభేదాలపై, తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలపై నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇక అంతేకాకుండా రేవంత్ రెడ్డి అనే కుటుంబంపై కూడా నిఘా పెట్టినట్లు రాధాకృష్ణన్ వాగ్మూలంలో వివరించారు. ఇక మిగిలిన వారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లు ట్యాప్ చేశారని, ఇక జానారెడ్డి, అదేవిధంగా కుమారుడు జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి, సరిత తిరుపతయ్యపై ఒక నిఘా పెట్టినట్లు అంగీకరించారు. జువాడి నరసింహారావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఇక మీడియా యజమానుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకృష్ణ వాగ్మూలం ఇచ్చారు. వాట్సాప్, స్నాప్ చాట్లలో మాట్లాడిన వారి వివరాలు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డింగ్ కూడా ప్రణీత్ రావు విశ్లేషించారని రాధాకృష్ణరావు స్పష్టం చేశారు.